is the cement industry located near limestone areas? సిమెంట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటమ్మా? ఇండస్ట్రీ అక్కడ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అవడం. లైమ్ స్టోన్ ఏరియాస్ అంటే ఏంటి? హార్డ్ వైట్ ఆర్ గ్రే రాక్. ఇది సిమెంట్కి యూస్ చేస్తారనమాట. ఫస్ట్ లైమ్ స్టోన్ ఈజ్ ద బల్క్ రా మెటీరియల్ నీడెడ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్. లైమ్ స్టోన్ అంటే తెలుసు కదమ్మా, హార్డ్ వైట్ అండ్ గ్రే రాక్ అనమాట. సిమెంట్కి యూస్ చేసేది దాన్ని లైమ్ స్టోన్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే సిమెంట్ తయారీకి లైమ్ స్టోన్ ముఖ్యమైన ఒక రా మెటీరియల్ అనమాట. లైమ్ స్టోన్ చాలా బరువుగా ఉంటది, బల్క్ రా మెటీరియల్. ఇది ఆ సిమెంట్ తయారీకి చాలా ముఖ్యమైనది అనమాట. నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంట్. లొకేటింగ్ సిమెంట్ ప్లాంట్స్ నియర్ లైమ్ స్టోన్ మైన్స్, రెడ్యూసింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ ది బల్కీ మెటీరియల్. సో లైమ్ స్టోన్ అనేది చాలా బరువుగా ఉంటది. సో దూరంగా తరలిస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది బాగా అంటే బాగా పెరిగిపోద్ది. అందుకే సిమెంట్ ఇండస్ట్రీస్ లైమ్ స్టోన్ ప్రాంతాల దగ్గర ఏర్పాటు అనేది చేస్తారు. సో అదనమాట ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడం కోసం. సో ది సిమెంట్ ఇండస్ట్రీ లొకేటెడ్ నియర్ లైమ్ స్టోన్ ఏరియాస్. అందుకే సిమెంట్ ఇండస్ట్రీస్ లైమ్ స్టోన్ ప్రాంతాల దగ్గర ఏర్పాటు చేస్తారు. ఇలా చేస్తే ఖర్చు అనేది తగ్గుతుంది. ఓకేనమ్మా? ఇందులో లైమ్ స్టోన్ బల్కీ మెటీరియల్ అంటే ఏంటమ్మా? బల్కీ మెటీరియల్ అంటే బల్కీ రా మెటీరియల్ అంటే రా మెటీరియల్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అని అర్థం అనమాట. ఓకేనమ్మా? హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఈ పాయింట్ లో హార్డ్ వర్డ్స్ ట్రాన్స్పోర్ట్స్ అంటే మూవింగ్ గూడ్స్, రా మెటీరియల్ అంటే బేసిక్ మెటీరియల్, లైమ్ స్టోన్ అంటే అదొక మినరల్ సిమెంట్ లో యూస్ చేసేది, సిమెంట్ అంటే బిల్డింగ్ మెటీరియల్. ఇందులో హార్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా. క్లియర్ మా? థ్యాంక్ యూ. ప్రిపేర్ టు స్లోగన్స్